దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయుల సేవలను నేటి తరం యువతకు చేరవేయాలని సీతారాం నగర్ తెలుగు ప్రజా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పాతూరి లక్ష్మణరావు పిలుపునిచ్చారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చెన్నై కొడంగియూరులోని సీతారాం నగర్లో తెలుగు ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు కె శ్రీనివాస్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన లక్ష్మణరావు ప్రతి ఏడాది 10వ తరగతి +2 పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు 10,000 రూపాయల నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు. అనంతరం మాజీ కార్యదర్శి వంజరపు శివయ్య గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను, దేశ చరిత్రలో మహనీయుల త్యాగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, కమిటీ సభ్యులు, తెలుగు ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అల్పాహారం ఏర్పాటు చేశారు. టీఎన్టీ న్యూస్ కోసం వసుంధర. డెబ్బై 77వ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు దేశమంతటా కూడా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలనలో ఉన్నటువంటి మన రాజ్యాన్ని వాళ్ళ యొక్క ధనమాన ప్రాణాలని త్యాగం చేసి మనకి స్వతంత్ర దినోత్సవాన్ని తీసుకొచ్చారు. మీకు అందరికీ తెలిసిన విషయమే, స్వతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి ఉన్న సంబంధం ఏమిటి, అది ఆ తేడాలు మనలో చాలామందికి తెలియదు అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏమిటంటే మనకి ఆగస్టు 15, 1947 ఎందుకంటే మీ అందరికీ ఒక సంతోషకరమైన వార్త. మన అసోసియేషన్లో +2, 10th స్టూడెంట్స్కి ప్రతి సంవత్సరం 5,000 రూపాయలు మొదటి బహుమతి గాను, 3,000 రూపాయలు రెండవ బహుమతి గాను, రెండవ బహుమతి 3,000 రూపాయలు గాను, మూడవ బహుమతి 2,000 రూపాయలు గాను ఇస్తుంటున్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం మన నూతన అధ్యక్షులు గారు ఆయన స్వయంగా ఆయన డబ్బులతో ఫస్ట్ ప్రైజ్ వారికి 10,000 రూపాయలు ఇచ్చినట్టుగా అనౌన్స్ చేశారు. కాబట్టి సభ్యులు వాళ్ళ కుమార్తెలు, కుమారులు, మనవళ్ళు, మనవరాన్ని బాగా చదివించవలసిందిగా కోరుకుంటూ ఈ ప్రైజ్ మీరు అంటూ పోటీ చేసుకుని బాగా చదువుకుని తీసుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.